పెన్మకలంక గ్రామంలో ఉన్నాం. ప్రభుత్వం తరపున తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు, ముఖ్యంగా మా ఎంపీపీ పెద్దిరెడ్డి రాము గారు, సర్పంచ్లు ఎంత కూడా విజిట్ చేస్తే మీడియా ద్వారా నేను వారం రోజుల ముందే చెప్పాను, బుడమేరు నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది, ముందుగానే పశుగ్రాసం కానీ ఎవరైతే ఉన్నారో బాధితులకి అన్నింటికి కూడా నిత్యావసర సరుకులు మరి బోటు ద్వారా అందించాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యం కానీ ఇవి కానీ వీళ్ళు ఏటా చేసుకోవడానికి కూడా నిషేధించారు కాబట్టి కొల్లేరులో దగ్గర 15 రోజుల నుంచి ఏటా కూడా వెళ్ళనివ్వట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కనుక వాళ్ళకి సముద్రంలో ఏ విధంగా వేట నిషేధ సమయంలో నెలకి 10,000 రూపాయల కాడికి ఎలా ఇచ్చారో ఆ విధంగా ఒక నెల రోజులని తీసుకుని ఈ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వేట లేదు, బయటికి ఉపాధి లేదు కాబట్టి నెల ఒక 10,000 రూపాయల కాడికి బచ్చిగారు లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల కాడికి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని, కామినేని శ్రీనివాస మన ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులను చూసాం. బోటు కూడా ప్రత్యేకించి సొంత ఖర్చులతో రోజుకి 6,500 రూపాయలు పెట్టి సొంతంగా ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో కానీ, అదేవిధంగా 14లో నుంచి 19 వరకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ, టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే ప్రభుత్వం ద్వారానే కలెక్టర్ గారి ఆదేశాలతో బోటు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇప్పుడు ఏదైతే బోటు ఉందో దాన్ని కూడా ప్రభుత్వం టేకఓవర్ చేసుకుని దాన్ని కూడా నడిపించాలని మేము చెప్తున్నాం. ఈ ముళ్ళిపోయిన ఇళ్ళే కాకుండా వీళ్ళ చుట్టుపక్కల కనీసం